హాయ్ హాయ్ ఫ్రెండ్స్. మునగాకు ఇది ఎంతో మంచిదంట, ఎన్ని రకాలకో మంచిదంట. అంకుల్ ఎప్పుడు మునగాకు పప్పు మునగాకు చెయ్యి అంటున్నాడు. అందుకని మునగాకు దోసకొచ్చాయి. ఇప్పుడు చెట్టుది మాకు చెట్టు ఉండేది అప్పుడు, కానీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసేశారు. అందుకని నేను వంటకి వెళ్ళా కదా, ఇప్పుడు పొద్దున్నే వెళ్తా కదా రోజు. ఆ వంటకాడ మేడము మరింత తెప్పించింది. మేడం ఇంట్లో కూడా మునగాకు పప్పే చేశాయి ఈరోజు. మరింత తెప్పించేసరికి నేను సగం తీసుకెళ్తాలే అమ్మ అని పెట్టుకున్నా. అందుకని ఈ ఆకుని మేము కూడా రేపు చేసుకుంటాం. ఈరోజు అమ్మడికి చేసా, వండేసే పొద్దున్నే బెండకాయ కూర. అందుకని ఇప్పుడు నేను చేసుకుంటా. దీన్ని భద్రపరచుకోవాలంటే ఇంటి పెడితేనేమో రేపటికి అదే ఆటోమేటిక్ ఊడిపోయింది. ఇట్లా ఎందుకులే అనుకుంటే మనము కాడలు తీసుకొని మంచిగా పెట్టుకోవచ్చు. ఇది రైతు ఇంతే పెడితే కూడా ఊడిపోయిద్ది, పర్వాలే. ఎందుకు మరి మునగాకు ఉన్నది తెల్లారితే ఊడిపోయిద్ది. అది చెట్టు నుంచి తీసినాక అయితే ఉండదు, ఇక తీగి తిరగైతే ఉండిద్ది. ఇదిగో ఇటు దూసి జమ చేసి పెడతా. దీంతో ఏమేమి ప్రయోగాలో చెప్తా. మునగాకు పప్పు చేసుకోవాలా, చక్కగా ఇది గట్ట దూసుకోండి అన్నీ. మీలో అందరికీ తెలుసులే, ప్రతి వాళ్ళకి ఇది ఓల్డ్ కూర, ఇది కొత్త కూర. కాకపోతే జయ్యి ఆయుర్వేదం అని వచ్చింది చూసిన అప్పుడు మునగాకులో ఉన్న అన్ని గుణాలని ఎంత మంచిదో చెప్పబట్టి ఇప్పుడు అందరికీ మునగాకు తింటున్నారు. అంతకుముందు అయితే మునక్కాయలే తినేవాళ్ళు ఎక్కువగా పెద్దోళ్ళు. ఇదివరకు నేను బాలింతప్పుడు మా అమ్మ ఏపి పెట్టింది ఈ మునగాకు. పిల్లోడికి జలుబు చేస్తే మునగాకు ఫ్రై తింటే తగ్గిపోయిద్దమ్మా అని పెట్టింది. మీలో కూడా నా వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా బాలింతలుగానే ఉంటే తినండి, మునగాకు ఫ్రై చేసుకొని తినండి. ఏమి లేదు, ఒక ఉల్లిగడ్డ వేయాలా, 2-3 ఎల్లిపాయలు రెబ్బలు వేయాలా, మంచిగా వేసి నూనెలో బాగా నీళ్ళలో తీసేసి వేస్తే నీళ్ళన్నీ ఇనికిపోయిందా కొంచెం ఉప్పు వేసుకొని లైట్గా మూత పెడతా ఉండండి. ఇది ఉక్కిపోయింది, తెలిసిపోయింది. ఆకు అయితే అస్సలు ఉడకదు, ఉడికినట్టు ఉక్కిపోయింది, అంతే గుర్తుపెట్టుకోవాలి. మెత్తగా తోటకూర మట్టికి నలిగిపోద్ది. ఇది ఆకులాగే ఉండదు, కానీ ఉక్కిపోయిద్ది, ఉడికినట్టే. అయ్యే నవిలి తినాలి. బాలింతలు పిల్లలకు జలుబు చేస్తే, చిన్నపిల్లలు పాలు ఇచ్చే తల్లు, పాలు డబ్బా పాలు వాళ్ళు అయితే పాపం అవసరం లేదులే, వాళ్ళకి ఎందుకు శ్రమ. డబ్బా పాలు కదా వాడు తాగేది బుడ్డోడు, అందుకని అవసరం లేదు. మన పాలు ఇచ్చేవాళ్ళు అయితే తాగండి. ఎందుకంటే నా 3 పిల్లలకి నా పాలతోనే పెంచా. డబ్బా పాలు ఐ డోంట్ కేర్, ఐ హేట్ యూ. మీ అంకుల్ అస్సలు ఇష్టపడేవాడు కదా, అయినా పాలు సరిపోయేలే. పాపం సాలకపోతే ఏం చేస్తారు, కానీ ఫస్టే మనం ప్రయత్నించాలి. మనం పుట్టంగానే పిల్లల పుట్టంగానే కొంచెం ఉప్పు ఎక్కువ తింటాము. ఒక బీపీ ఉందనుకో తక్కువ తినాలా, బ్రెడ్ తినాలా. బ్రెడ్ తింటే బాగా పాలు పడతాయి. అటు తిని మనం పాలుని ఉత్పత్తి చెయ్యాలి, తలులుని. ఎందుకంటే డబ్బా పాలు పడతామంటే సామాన్యం కాదు. ఆ డబ్బులు ఉండవాళ్ళకైనా కానీ చాలా ఇసుకు. ఆ డబ్బా పాలు డబ్బాలు కడుక్కోవాలా, వాసన వస్తూ ఉంటాయి, ఉడకబెట్టుకోవాలా, ఎందుకు అవన్నీ అని వద్దు. డబ్బా పాలు ఇచ్చేవాళ్ళకైతే అవసరం లేదు. మునగాకు ఫ్రై తింటాం, మునగాకు పప్పు తినొచ్చు, మునగాకు ఫ్రై తినొచ్చు. పిల్లలకి జలుబు చేసినప్పుడు ఫ్రై చేసుకొని తినండి. లేకపోతే చాలా వేడి, పప్పు వేడి ఉండిద్ది, బాగా రుచి ఉండిద్ది. తోటకూర పప్పు ఆలే వండుకోవాలి. తోటకూర బదులు మునగాకు వేసుకొని తినండి. ఒక్కొక్కసారి తింటే ఏం కాదు, ఒక్కోసారి ఏముంది వారంలో 2 టైమ్స్ తిన్నా ఏం కాదు. మళ్ళీ ఇంకొకటి, మోషన్స్ ఫ్రీ కానోళ్ళు కూడా తోటకూర ఫ్రై తిన్నా, పాలకూర ఫ్రై తింటే ఎట్లాగా బాగా సాఫ్ అయ్యిద్ది, అలాగా ఈ మునగాకు తింటే సాఫ్ అయ్యిద్ది. పప్పులో ఫ్రైలో. ఇప్పుడు పచ్చడి చదువుతున్నా. కాసిన ఎండుమిరకాయలు తీసుకోండి, అన్ని పల్లీలు తీసుకోండి, వేపండి, జీలకర్ర ఎల్లిపాయ వేసి, చింతపండు కొంచెం అంత వేసి, నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి, ఎంత ఉందనుకో మునగాకు వేపి, దీన్ని నూనెలో వేపి, ఫస్ట్ ఎండుమిరకాయలు వేపుతాం కదా, అదే బాండీలో వేసి ఇన్ని ధనియాలు వేసి, ఎండుమిరకాయలు, జీలకర్ర, ధనియాలు, వేపండి, పల్లీలు, ఇన్ని పల్లీలు కూడా వేసి
వేపి అంత చింతపండు నిమ్మకాయ చూద్దాం, నిమ్మకాయ ఉన్నంత నానబెట్టుకొని ఇది కూడా నూనెలో వేపి ఆ చింతపండు అన్నీ వేసి మిక్సీ పట్టండి, పచ్చడి అయిపోయింది. సూపర్ ఉండిద్ది. మీరు తిన్నాక సూపర్ ఉందా అంటే ఏం చెబుతావు. నేను చేతితో చూస్తలేదుగా మీ రేడియోలో, అందుకే చేయట్లేదు. అయినా నాకు ఎడిటింగ్ రావట్లేదు, లాంగ్ వీడియోలు అవుతున్నాయి. అందుకని ఈసారి కావాలంటే మీలో ఎవరికన్నా మాకు ఒక్కసారి చూపించు ఆంటీ అంటే నేను ఈ చట్నీ చేసి, మునగాకు చట్నీ చేసి నేను పెడతా. మీరు కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? నా యూట్యూబ్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు చూడండి నా యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే మునగాకులో ఉన్న విటమిన్స్ అన్నీ నేను చెప్పాను మీకు. ఏమేమి చెప్పాను? తోటకూర పప్పులాగే ఉండిద్ది ఒకటి. పిల్లలు చంటి పిల్లలకు పాలు ఇచ్చేవాళ్ళు జలుబు చేస్తే చంటి పిల్లలకి మెడిసిన్ వాడవసరం లేదు. నువ్వు పత్తి ఉంటే చాలు. నువ్వే పత్తి ఉండాలంటే ఇది మునగాకు ఫ్రైని రోజు వేపుకొని తిను 3 రోజులు. పిల్లోడు జలుబు పెట్టే పోయిద్ది. ఇది ఒక చిట్కా. ఒకలా రుచిగా నోటికి అదొక వెరైటీగా రుచిగా తినాలి అని అంటే ఇది కూడా ఫ్రై చేసి నూనెలో ఎండుమిరగాయలు, పచ్చిమిరగాయలు, ధనియాలు, పల్లీలు వేపి పక్కన పెట్టుకున్నాక అదే బాండీలో ఈ పుదీనా ఇది మునగాకు కూడా వేసి ఫ్రై చేసి దాంట్లో వేసుకొని మొత్తం ఇంత నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని దాంట్లోనే వేసేసి ఇంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి. సూపర్. తాలింపు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, వద్దు అంటే వేసుకోబాక. తాలింపు వేసుకుంటేనే కొంచెం నూనె ఉండిద్ది కదా, మంచిగా ఉండిద్ది అనిపించింది. తాలింపు లేకపోయినా సూపర్ ఉండిద్ది. కాకపోతే పచ్చడి గట్టిగా ఉండిద్ది. అయినా అన్నంలో కలుపుకొని తినచ్చు. వారం రోజులు ఎక్కడికి పోదు. నీళ్ళు పోసామనుకో తెల్లారితే మళ్ళీ పనికిరాదు. ఇది ఎక్కువ తినాలనిపించింది, ఎవరికైనా తినాలనిపించింది. చేసినాక తిని చూడండి మీరు కావాలంటే. ఎవరికైనా తినాలనిపించింది అని నిజంగానే చెప్పింది వనజ ఆంటీ అని మీరు అనుకుంటారు ఫ్రెండ్స్. అవునా కదా? ఇప్పుడు ఒక పాట పాడతా. నన్నెంతగానో ప్రేమించేను, నన్నెంతగానో కరుణించేను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నా దోషములనన్నీ క్షమించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సరే ఈ పాట కూడా నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. మరి నా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.